హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. అండ్ సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చినాయి. మేమైతే అత్తయ్య వాళ్ళ సామానం అయితే ఈరోజు అత్తయ్య క్లీనప్ చేశారనమాట. నేనైతే పైన హెల్ప్ చేశాను, పెద్ద అంతేం చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పటికి హెల్త్ బాగాలేదు ఎవరికైనా. సక్సెస్ఫుల్ క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత పిల్లి వచ్చింది దాలి అంతే. టీవీ ఒకటి ఈరోజు బయట పెట్టిచ్చేస్తాను, ఎందుకంటే టీవీ కొన్నామే కానీ అస్సలు యూజ్ చేయలేదు. దాన్ని ఒకసారి 2 సార్లు బ్యాలెన్స్ వేయించామంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కొనే వరకు టీవీ చూడాలని ఉండేది, కానీ బట్ కొన్నాక అసలు చూడలేదు. 6 months వారంటీ ఇచ్చాడు, అప్పటి వరకు చూస్తాం బ్యాలెన్స్ ఫ్రీ. రామోల్ కదా ముందే కడిగేస్తాను అనమాట, ఎందుకంటే మా వాడు ఇంకో స్నాప్ వేస్తాడు. సో అందుకని వాడు పడుకుంటాడానికి కొంతగా అడిగేస్తాను అనమాట ఇది ఫస్టే. సో పండగ పనులన్నీ అయిపోయినాయా. ఈరోజు ఏం జరిగింది తెలుసా, మీకు ఒక టేస్ట్ చెప్తాను. మార్నింగ్ ముగ్గేసి నేను లోపలికి అయితే వచ్చేసి, నాతో ఒక పిచ్చి అబ్బాయి ముగ్గు చూసి ముగ్గు బాగుంది, మా మేడం గారు మీకు 10 రూపాయలు టిప్ ఇస్తాడని చెప్పాడు. పాపం మా హస్బెండ్ దాన్ని మొత్తం మార్నింగ్ అయితే సామాన్లతో మేము కదా అత్తయ్యాలి. అండ్ మొత్తం ఇవైతే దులిపేసి ఇవైతే కర్టెన్స్ మార్చాలి. ఒకటైతే చేంజ్ చేశాను, కానీ గుమ్మంది అయితే మార్చాలన్నమాట. సో ఇంకా తలగడ గలేబీలు ఇవి కూడా మార్చాలి. మిగతాన్ని వాషింగ్ చేస్తాను, బెడ్షీట్లు ఇవన్నీ తీసేసి. సో ఇవన్నీ చేంజ్ చేయాలి ఇప్పుడు 1 by 1. అండ్ మా రూము కూడా అయిపోయింది నీట్గా. సో ఇంకా వాష్ చేయాలి. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. షాపింగ్ అంటే ఏం లేదు, ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వచ్చాను. ఫ్రెష్ అయిపోయాను. సో మార్నింగ్ నుంచి చేసి ఉన్నామేమో, ఫ్రెష్ అవ్వబోయేసరికి ఇంక చిరాకు వచ్చేసింది. ఫ్రెష్ అయితే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం వేస్తున్నాను చూపిస్తాను. పైకి స్టార్ట్ చేద్దామని వీడియో రికార్డ్ చేద్దామంటే కుదరలేదన్నమాట. సో ఆల్రెడీ సగం అయిపోయాక గుర్తొచ్చింది. సో పండుగ స్పెషల్ అయితే మేము ఇవి గులాబీ పూలు అండ్ ఈరోజు అరిసెలు అండ్ ఇంకా జంతికలు అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం. చూడాలి, ఇప్పుడే 8 అయిపోతుంది టైము. ఇవి అయ్యాక అప్పుడు జంతికలు స్టార్ట్ చేయాలి. జంతికల కోసం అయితే పిండి కలిపాను, అన్నీ కొంచెం అమౌంటే, ఎక్కువ అయితే ఏం చేయట్లేదు అనమాట. సో ఇది ప్రిపేర్ చేశాను, అది ఆయిల్ బాయిల్ అవుతుంది అనమాట. సో చూస్తుండండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్ అరిసెలు అనమాట. అవి అయ్యేసరికి 1 గంట అవుతాయి. ఈ లోపు మా వాళ్ళు భోగమంట వేస్తున్నాను, కాల్ చేస్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో చూస్తుండండి. అరిసెల పాకం అయితే నాకు రాదు, అత్తయ్యని పెట్టమన్నాను. సో అత్తయ్య అయితే పెట్టేసి ఇచ్చారు. తర్వాత నేను మా హస్బెండ్ వేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12